స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కళ్ళలాడేవారిగా మనం ఉండకూడదు, అబద్ధాలు ఆడేవారిగా మనం ఉండకూడదు, మాటిచ్చి నెరవేర్చిన వారిగా మనం ఉండకూడదు. ఆ తీరు, అది ఒక అభ్యాసం, అది అలవాటుగా ఎప్పుడూ చేసుకోకూడదు. నా తండ్రి మాట తప్పనివాడు, నా రక్షకుడు మాట తప్పనివాడు, నేను ఆయన పోలికలో ఉండాలట, ఆయన అడుగులు అడుగులు వేయాలట, ఆయన మాదిరి నేను ఉండాలట. కేవలం ఒడ్డు పొడుగు, జుట్టు, తెల్లబట్టలు, నిలువుటంగి, ఈ డెకరేషన్స్ చాలా సులువు. యేసుప్రభులకు నేను గెటప్ వేసుకుని ఇక్కడ రావటం 5 నిమిషాలు పడుతుంది. నాకు పొడుగు జుట్టు వేసేసుకుంటాను, నిలుటంగి వేసేసుకుంటాను, ఏదో కోటింగ్ వేసేసుకుంటాను. యేసుప్రభులాగా ఉన్నాడమ్మా ఈయన, ఎవరో కాదు, ఎవరో కానీ అందరూ అనేసుకుంటారు, ఫోటోలు తీసేసుకుంటారు, ఫోటో ఫ్రేములు కట్టేసుకుంటారు, దండం కూడా పెట్టేస్తారేమో. ఈ సెటప్, ఈ గెటప్లు చాలా సులువుగా వస్తాయి. కానీ దేవుడు కోరేది క్యారెక్టర్, బాహ్య రూపం కాదు. బాహ్య రూపం ఎవడైనా డబ్బులు ఖర్చు పెడితే, కాస్త సమయం ఖర్చు పెడితే యేసుప్రభు కన్నా బాగా తయారు చేస్తాడేమో ఆ మేకప్ మ్యాన్ ఎవరో మనల్ని. కానీ యేసుప్రభుకి ఈ రూపం కాదు ముఖ్యం. యేసుప్రభుకి మన లోపల ఉన్న క్యారెక్టర్ ముఖ్యం, మన లోపల ఉన్న స్వభావం ముఖ్యం, మన లోపల ఉన్నటువంటి నైజం, ఆ గుణం, ఆ శీలం, ఆ తత్వం, ఆ నడవడిక, ప్రవర్తన, అది దేవునికి ముఖ్యం. శరీరం ఎలాగనో పరలోకం వెళ్ళదు కదా, బట్టెలోకి పోతుంది. ఆత్మ, ఈ తత్వం కలిగిన ఆత్మ పరలోకంలోకి వెళుతుంది. స్తోత్రం కలుగునుగాక.